హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు మన ఇంట్లో చేసుకునే కమ్మగా ఉండే కోకోనట్ రైస్ అయితే చూపించాలనుకుంటున్నానండి. కొబ్బరి పాలతో ఉండే రైస్ అండి. ఇది చాలా బాగుంటుంది కమ్మగా. మన ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా అయితే కొబ్బరితో ఏ విధంగా వంటకాలు చేసినా కూడా చాలా బాగుంటాయండి రుచిగా. చదువుకునే పిల్లలకైతే మన వారానికి ఒక రకంగా అయినా ఏదో వంట వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళ మేధాశక్తి అయితే పెరుగుతుందండి. తెలివితేటలకు బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి వల్ల. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. నేను రైస్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు పడతాయండి మనకి రైస్కి. ఈ విధంగా కడుక్కున్న వాటిలో కొద్దిగా నీళ్ళు అయితే వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి ఒక చిన్న సైజు కొబ్బరికాయని అయితే కొట్టుకున్నానండి. నేను 2 కొబ్బరి చిప్పల్ని ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. కూర తీసుకున్నా పర్వాలేదు, నేను మిక్సీ వేసేస్తున్నానండి. ఇలా మిక్సీ వేసుకున్న వాటిలో ఒకసారి తురుముకున్న తర్వాత లోపల మళ్ళీ నీళ్ళు అయితే వేసి బాగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటి నుంచి పాలు అయితే వస్తాయి. మీకు చిక్కంలో వడకట్టుకోవాలి. వడకట్టిన తుక్కుని మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి మిక్సీ పడితే కొద్దిగా పాలు వస్తాయండి. 2 సార్లు అయితే చేశాను నేను ఈ విధంగా. తర్వాత ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకుని పాన్ కానీ కుక్కర్ కానీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి నూనె అయితే వేసుకున్నానండి. నేను బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా అయితే వేసానండి. కొద్దిగా వేసుకుంటే చాలు. వీటన్నిటిని చిటపట్లాడేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మీకు జీడిపప్పు వేసుకోవాలి కొద్దిగా. నేను ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఏం వేయట్లేదండి. కొబ్బరి పాలతో ఫ్లేవర్ తెలియాలి కాబట్టి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసెస్ కోసం 2 పచ్చిమిర్చి అయితే వేసానండి నేను. ఇలా ఫ్రై అయిన వాటిని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుందామండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి మనం. అది కూడా వేసి మొత్తం కలిసేలాగా పైకి కిందకి కలుపుకొని ఒకసారి ఈ విధంగా దాంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా కానీ మన గరం మసాలా ఏదైనా ఉంటే కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ కోసం. దానికి సరిపడగా సాల్ట్, పసుపు, కారం ఏం వేయట్లేదండి. మనకు తెల్లగా రావాలి కాబట్టి కోకోనట్ రైస్ కదా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ 2 వేసానండి నేను. ఇది వేసిన తర్వాత మనం పాలు తీసుకున్నాం కదండి, 2 గ్లాసులు వచ్చినాయి నాకు. ఒకవేళ పాలు తక్కువైనా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నాకు 2 గ్లాసులు వచ్చినాయండి. ఫుల్గా కొబ్బరిగా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల పాలు పోసేసుకున్నాను. కొబ్బరి పాలు నీళ్ళకు బదులుగా మనం రైస్కి పాలు వేసుకున్నామండి. గ్లాసుకి 2 వంతులు పాలు, కొబ్బరి పాలు తీసుకున్నాం మనం. కుక్కర్ స్టవ్ మీరు విజిల్ పెట్టుకున్నా పర్వాలేదండి. విజిల్ పెట్టకుండా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసినా మీకు అయిపోతుంది. విజిల్ అయితే 1 విజిల్ సరిపోతుందండి. ఆఫ్ చేసుకుని ఆవిరి తగ్గాక తీసుకుంటే రైస్ అయితే అయిపోతుంది మీకు. చూసారు కదండి ఈ విధంగా. అది మీకు తీస్తుంటే చాలా కమ్మగా వాసన అయితే వస్తుందండి. కొబ్బరి పాలతో ఉడికింది కదండి రైస్. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టంగా వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే కోకోనట్ రైస్ని. థ్యాంక్ యూ అండి.